ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా తిరుపతి ఈఎఫ్ఎంఓ 104 అమరా ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. అమరా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆసుపత్రి ఉద్యోగులతో పాటు పలువురు దాతలు రక్తదానం చేశారు. రక్తదాతలకు తిరుపతి ఈఎఫ్ఎంఓ 104 అమరా ఆసుపత్రి తరపున ప్రశంసాపత్రం, ఉచిత ఓపీ కన్సల్టేషన్ కార్డులను అందజేశారు. దాతల రక్తదానంతో అత్యవసర పరిస్థితులు, రోడ్డు ప్రమాద సమయంలో ఎందరో బాధితుల ప్రాణాలను కాపాడవచ్చని రక్తదాతలు, వైద్యులు అభిప్రాయపడ్డారు. సో బ్లడ్ మనకి చాలా మంది ఇబ్బందులు ఉంటారు, ఎమర్జెన్సీ ఉంటుంది. అలాంటి వాళ్ళకి బ్లడ్ ఇవ్వడం చాలా మనకు ముఖ్యము. ఆ బాధ్యత కింద ఈరోజు వచ్చి బ్లడ్ ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీ ఇయర్ వన్స్ ఎవరికొకరికి ఇస్తూ ఉంటాను. సో అలాగే ఈరోజు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా బ్లడ్ కాబట్టి ఓ పాజిటివ్, నా బ్లడ్ ఒకవేళ సెట్ కాకపోతే ఇంకా ఏ పాజిటివ్ ఉంటారు, బి పాజిటివ్ ఉంటారు, అలాంటి వాళ్ళని రెఫర్ చేస్తూ ఉంటాము. ఇయర్లీ 3 times 4 times ఇస్తాను. ఎనీ టైం ఎమర్జెన్సీ ఎప్పుడైనా వచ్చి ఇవ్వగలుగుతాను. ఎవరికి చెప్పినా మీలాంటి ఎఫ్ఎం రేడియోలో ఇన్న బంధువులు, రిలేటివ్స్ పిలిచినా, బంధువులు, ఫ్రెండ్స్ పిలిచినా, ఎవరు పిలిచినా అర్జెంట్ అంటే సహాయం చేస్తాను. మరియు నాతో కూడా కాకుండా ఇతరులను కూడా తీసుకొచ్చి సహాయం చేయించగలుగుతాను. ఈ రోడ్డు ప్రమాదంలో జరిగినప్పుడు వారికి ఎవరు కూడా బంధువులు దరిదాపుల్లో ఉండక రక్తదానం సప్లై చేయలేకపోతున్నారు. మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వాలంటీర్ డోనర్స్ అందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొంటేనే వారి ప్రాణాలను కాపాడగలం. ఈ బ్లడ్ అనేది ఒక రక్తదాత డొనేట్ చేస్తే దాన్ని ప్లాస్మాగా, రెడ్ సెల్స్గా, ప్లేట్లెట్స్గా కన్వర్ట్ చేసి 3 కాంపోనెంట్స్ అవుతున్నాయి. మీరు ఒకసారి రక్తదానం చేస్తే 3 ప్రాణాలు కాపాడినట్టు అవుతుంది. నెక్స్ట్ అమరా హాస్పిటల్ వారు కూడా రక్తదాతలందరికీ కూడా ఎన్నో బెనిఫిట్స్ కల్పిస్తున్నారు. వాళ్ళకి ఓపీ కన్సల్టేషన్స్ అన్ని కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది. కృత్రిమంగా మనం తయారు చేయలేనిటి ఒకే ఒక ఏదంటే మనం రక్తదానం. బ్లడ్ అనేది మనం వాలంటీర్గా ఎవరైనా వచ్చి వాలంటీర్ డొనేట్ చేస్తేనే అది మనం వేరే వాళ్ళకి ప్రతి ఒక్క యూనిట్ కూడా 3కి మనం ప్రాణదానం ఇచ్చినట్టు అనమాట. బ్లడ్ డొనేషన్ తర్వాత వాళ్ళకి ప్రివిలేజెస్ కింద మన యాజమాన్యం వాళ్ళకి ఫ్రీగా ఓపీడీ కూడా కార్డులు పంపిణీ చేయడం జరిగింది. Sir mentioned we prepare red cells, platelets, plasma, cryo and everything. So one of your donations is going to save 3 to 4 lives, and every 3 months make sure you donate blood every 3 months so you can save some lives.